భక్తి లేకుండా కర్ణాటిక్ సంగీతాన్ని మనం ఆలపించలేమా? ఇక్కడ రెండు రకాలు సార్. మంచి ప్రశ్న. త్యాగరాజ స్వామి వారు భక్తి వినా సన్మార్గము గలదే, సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే అన్నారు. అంటే సంగీత జ్ఞానం అంటే సంగీతం వచ్చేటువంటి జ్ఞానము భక్తి లేకుండా అది రాణిస్తుందా అనేటువంటి అర్థంతో ఆ కృతి రాశారు. రాణించదు, డెఫినెట్ గా రాణించదు. ఓకే. సంగీతం పాడేటప్పుడు భక్తి అంటే ఒక రాముడి మీదో కృష్ణుడి మీదో భక్తి, అదొకటే భక్తి కాదు. నాదోపాసన చేసేటువంటి మన సబ్జెక్ట్ మీదకి మన గౌరవం కూడా భక్తి. అటువంటి భక్తి లేకుండా, అటువంటి నిబద్ధత లేకుండా డెఫినెట్ గా రాణించదు. ఇది సంగీతం అనుకుంటే. లేకపోతే ఇది మొక్కుబడిగా మెకానికల్ గా ఉంటుంది తప్పిస్తే సోల్ ఉండదు. అదనమాట. అండ్ సంగీతంలో పాడే వాళ్ళకన్నా అందులో మ్యూజిక్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా సార్. సో ఈ కర్ణాటిక్ సంగీతంలో ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసేవాళ్ళు అండ్ మెయిన్ కోర్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి సార్ కర్ణాటిక్ మ్యూజిక్ ప్రాణం పోయడానికి? కర్ణాటక సంగీతంలో మనకి ఆ తంబురా చాలా ఇంపార్టెంట్. తంబురా లేకుండా సంగీతం లేదు. త్యాగరాజ స్వామి ఏమన్నారంటే, నిద్దుర నిరాకరించి అంటే వైల్ ప్రాక్టీసింగ్ నిద్దుర నిరాకరించి అంటే ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటే నిద్రను కూడా పక్కన పెట్టి ముద్దుగా తంబూర బట్టి ముద్దుగా తంబూర పట్టుకోవాలి. అంటే తంబూరం చాలా ప్యాషనేట్ గా మనం పట్టుకోవాలి, అంటే చిన్న పెట్టుకోవాలి బేబీలాగా. శుద్ధమైన మనసుతో, శుద్ధమైన మనసుతో, మనసు స్వచ్ఛంగా ఉండాలి. సుస్వరముతో, సుస్వరంతో, అపస్వరం లేకుండా అలా పాడి పద్దు తప్పక అంటే ఇవాళ ప్రాక్టీస్ చేసి సాధన చేసి రేపు సాధన చేయకుండా ఉండడం కాదు. రోజు ఎలాగైతే మీరు మొహం కడుక్కుంటున్నారో, ఎలాగైతే స్నానం చేస్తున్నారో, ఎలాగైతే భోజనం చేస్తున్నారో అలాగే సంగీత సాధన చేయాలని చెప్పి త్యాగరాజ స్వామి వారు చెప్పిన కృతి అనమాట ఇది. ఈ కృతిలో తంబురా ఇంపార్టెన్స్ చెప్తారు. తంబురా లేకుండా సంగీతం లేదు. నేను చాలా మంది మా శిష్యులకు చెప్తుంటాను, తంబురా పెట్టుకోకుండా సంగీతం ప్రాక్టీస్ చేయకండి అని చెప్తాను. మీరు చేయకపోయినా పర్వాలేదు, ప్రాక్టీస్ తంబురాతోనే చెయ్యండి అని చెప్పి. తంబురా అంత ప్రాముఖ్యమైన అది ఇన్స్ట్రుమెంట్. దాని తర్వాత మనకి వీణ, తర్వాత వచ్చింది వైలన్. వైలన్ దీక్షల వారి సోదరుడు బాలుస్వామి దీక్షల వారు మనకి ఆ బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు ఆ వైలన్ ఇన్స్ట్రుమెంట్ ని కర్ణాటక మ్యూజిక్ అడాప్ట్ చేసి పరిచయం చేసింది బాలుస్వామి దీక్షల వారు. అంటే ముత్తుస్వామి దీక్షల వారి తమ్ముడు అనమాట. ఎట్టైపురంలో ఉండేవాడు ఆయన. ఎట్టైపురం అని చెప్పి ఎట్టప్ప భూపతి ఆయన ఆస్థానంలో విద్వాంసులుగా ఉన్నాడు ఆయన. సో వైలన్ తర్వాత వచ్చింది. వైలన్ ఫారిన్ ఇన్స్ట్రుమెంటే, మంది కాదు. వీణ మంది. వీణ వేణువు అంటే వాద్యత్రయం అన్నారు. వీణ వేణు మృదంగం. వీణ మనది. అంటే వేదకాలంలో వేదం చదివేటప్పుడు వీణ పక్కవాద్యంగా వాయించేవారు. వేణు అంటే మనకి 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 ఇందులోనే ఉంది, శ్రీకృష్ణుని వేణువు వాయించేవారని. సరస్వతిదేవి వీణ వాయించారు. వైలన్ ఎక్కడ ఏ దేవత వాయిస్తుందని చెప్పి చెప్పలేదు. అలాగే మృదంగం, గణపతి అంటే విఘ్నేశ్వరుడు గణపతి మృదంగం వాయించేవాడు. సో ఈ విధంగా వీణ వేణు మృదంగం ముఖ్యమైనవి. అలాగే తంబురా, ఈ 4 ఇంపార్టెంట్. అదనమాట. అంటే ఎన్నో సంవత్సరాలు గడిచింది, సంగీతం కూడా ఎంతో ట్రాన్స్ఫార్మ్ అవుతూ ముందరికెళ్ళింది. సో ముఖ్యంగా కర్ణాటక సంగీతంలో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ కి ఎక్స్టెండ్ అంటే మర్చిపోయిన ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా ఉన్నాయా కనిపించకుండా? చాలా ఇన్స్ట్రుమెంట్స్ కలిసిపోయాయి. ఉదాహరణకి ఈ పంచమహావాద్యాలు అనేటువంటి పటహము, కహళము, తర్వాత భేరి, తర్వాత అఫ్ కోర్స్ శంఖం మనం చూస్తూ ఉంటాము. ఇటువంటి ఇన్స్ట్రుమెంట్స్ చాలా నాట్యశాస్త్రంలో చెప్పినవి, తర్వాత సంగీత రత్నాకరంలో సారంగదేవుడు చెప్పినవి, ఇలాంటివి చాలా ఇన్స్ట్రుమెంట్స్ చెప్పారు. జర్జరి ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ చాలా చెప్పారు. అవన్నీ ఇప్పుడు లేవు. బట్ శంఖంతో ఎలా? శంఖం అంటే అది సంగీతం పలకదు. శంఖం అన్నది ఏంటంటే ఒక అనౌన్స్మెంట్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్. అది కూడా సంగీత వాద్యంగానే చెప్పారు. శంఖం, జయగంట, ఇవన్నీ కూడా, జర్జరి, ఇవన్నీ కూడా. నైస్ సార్, మీరు సంగీతంలో ఎన్నో సంవత్సరాల నుంచి అనుభవంతో ఉన్నారు అండ్ పిహెచ్డి కూడా కంప్లీట్ చేశారు కదా. బట్ బేసిక్గా ఈ రోజున చాలా మందికి సంగీతం అంటే పాడడం, నేర్చుకోవడం, వినడం ఇవే అనిపిస్తుంటాయి. బట్ మీ రీసెర్చ్ ప్రకారం సంగీతానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అండ్ మ్యూజిక్ రీసెర్చ్ ని ఎలా అర్థం చేసుకోవాలి? డెఫినెట్గా అండి, సంగీత పరిశోధన లేకపోతే మన సంగీతం ఇంత డెవలప్ అయ్యేది కాదు. ఇప్పుడు నాట్యశాస్త్రం
అంటే భరతుడు రాశాడు. ఆ నాట్యశాస్త్రం రీసెర్చ్ చేసి రాయకపోతే మనకు సంగీతం అనేటువంటి సబ్జెక్టే ఉండేది కాదు. ఓకే. రత్నాకరం, సంగీత రత్నాకరం సారంగదేవుడు రాశారు. ఆయన కాశ్మీరీ పండితుడు, ఆయుర్వేద నిపుణుడు. ఆయన ఇప్పుడు దౌలతాబాద్ అంటున్నారు, అప్పుడు దేవగిరి అనేవారు. దేవగిరిలో మినిస్టర్ ఆయన ఆ రత్నాకరం అనేటువంటి గ్రంథాన్ని పరిశోధన చేసి రాయకపోతే మనకి ఈ రోజు సంగీతం ఉండేది కాదు. అంటే ఏమిటి, ఆయన సంగీత రచనలు ఎలా ఉండాలో లక్షణం చెప్పాడు. అది లేకపోతే ఈ రోజు కాంపోజిషన్స్ లేవు, కృతులు లేవు, కీర్తనలు లేవు. అంటే ప్రతి చోట ఈ యొక్క పరిశోధన అవసరం. ఉదాహరణకి ఇందాక నేను చెప్పినట్టు కొన్ని వేల రాగాలు మనం పాడడం ఉన్నాయి. వాటి స్వరూపం ఎలా ఉంటుంది అనేటువంటి పరిశోధించకుండా ముందుకు వెళ్ళకపోతే మన సంగీతం ఈ 10 రాగాల్లోనే ఉంటుంది. మనం ఏదైతే సంగీతానికి ఎంత పరిశోధన అవసరం అంటే ఇవాళ రేపును అంత డెప్త్ ఉంది, అంత ఎవరు తవ్వట్లేదు, అంత ఉంది. సో డెఫినెట్గా సంగీత విద్యార్థులు అందరూ కూడా అంటే పరిశోధన పిహెచ్డి కోసమే కాకుండా అందరూ నిరంతరం ఆ పరిశోధనా పరంగా పుస్తకాలు చదువుతూ నాలెడ్జ్ సంపాదించుకొని వారి పాటలో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే కనుక డెఫినెట్గా సంగీత పరిశోధన అవసరం ఉంది. అది లేకే మనం కొంచెం వెనకబడ్డాం. వెస్టర్న్ మ్యూజిక్లో అలా లేదు. వెస్టర్న్ మ్యూజిక్లో థియరీ ప్రాక్టీస్ రెండు కూడా ప్రాక్టికల్లో ఈక్వల్గా పెరిగాయి. మన సంగీతంలో అంటే ముఖ్యంగా కర్ణాటక సంగీతంలో బాగా ప్రాక్టికల్ పెరిగిపోయింది. దానికి తగ్గట్టు ఈక్వల్గా థియరీ పెరగలేదు. ఎందుకంటే మనం పాత థియరీయే చదువుకొని ప్రస్తుత సంగీతానికి ఆపాదించుకుంటున్నాం. దానివల్ల థియరీకి ప్రాక్టికల్కి మధ్యలో గ్యాప్ ఉండిపోయింది అనమాట. ఆ గ్యాప్ నింపడానికి డెఫినెట్గా సంగీతం యొక్క రీసెర్చ్ అవసరం. సార్, మీ రీసెర్చ్లో రాగవైభవం గురించి చాలా బాగా చెప్పారు. బట్ ఈ ప్రయోజనం ఎలా ఉంటుందో కొంచెం దీని ఉపయోగం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? డెఫినెట్గా అండి. నేను నా వైఫ్ ఇద్దరం కూడా కలిసి రాగవైభవం అనే సిరీస్ చేసాము, ఇంకా చేయబోతాము. అందులో భాగంగా రాగం యొక్క అనౌన్స్మెంట్ ఎలా ఉండాలి అంటే ఆక్షిప్తిక అంటే రాగం యొక్క ఇంట్రడక్టరీ పార్ట్, అది ఎలా ఉండాలి. రాగం యొక్క గ్రహస్వరం ఎలా ఉండాలి అంటే రాగం గ్రహస్వరం అంటే స్టార్టింగ్ నోట్, ఒక రాగానికి స్టార్టింగ్ నోట్ ఎలా ఉండాలి. న్యాసస్వరం ఎలా ఉండాలి అంటే రెస్టింగ్ నోట్. అలాగే జీవస్వరం అంటే ఇంపార్టెంట్ నోట్, అంటే ఇది జీవస్వరం లేకపోతే ఆ రాగం లేదు. అల్పత్వ అంటే ఆ రాగంలో తక్కువే వస్తుంది, వీక్ నోట్ అనమాట. కానీ అది లేకపోతే ఆ రాగం అనిపించుకోదు మళ్ళీ. డామినేటింగ్ నోట్ బహుత్వ అంటే ఆ మాటి మాటికి వచ్చేది. ఈ విధంగా ఒక లక్షణాలు ఉన్నాయి, ఒక 13 లక్షణాలు ఉన్నాయి, లక్షణకారులు చెప్పారు. ఈ 13 లక్షణాలు త్రయోదశ లక్షణాలు అంటారు, రాగ త్రయోదశ లక్షణాలు. వీటిని బేస్ చేసుకొని ఈ రాగం యొక్క విస్తృత రూపాన్ని ఈ కోణాల్లో, ఈ ఫేసెట్స్లో దానికి చెప్పడం, డెమాన్స్ట్రేషన్ చెప్తుంటే పుస్తకాల్లో ఉంటుంది. ఈ డెమాన్స్ట్రేషన్ చేస్తూ పాడుతూ చెప్పడం వల్ల ఇది విద్యార్థులకు కానీ, సంగీత రసికులకు కానీ, సంగీత విద్వాంసులకు కానీ అది బాగా ఉపయోగపడి రాగం యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడానికి బాగా పనికొస్తుందని చెప్పి మేము రాగవైభవం సిరీస్ మేము చేసాం అనమాట. అండ్ మీ రీసెర్చ్ కూడా భూమి దుండిబి ఇన్స్ట్రుమెంట్ మీద చేశారు కదా సార్? ఇది ఏంటి సార్, చాలా డిఫరెంట్గా ఉంది పేరు. అండ్ దీనివల్ల అంటే ఏంటి సార్, ఇన్ డెప్త్ గా చెప్తారా? యాక్చువల్గా నేను ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అని భారతీయ జ్ఞాన పరంపర, ఇది కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు ఒక 4-5 years బ్యాక్. వాళ్ళు ఏంటంటే భారతీయ జ్ఞాన పరంపరకు సంబంధించిన అన్ని విషయాల మీద పరిశోధన జరగాలి అనేటువంటి ఉద్దేశం మీద వాళ్ళు ఈ సంస్థను పెట్టారు, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళది. సో వాళ్ళు ఏంటంటే నేను ఆ ప్రాజెక్ట్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ పడితే నేను అప్లై చేయడం జరిగింది. నా ప్రాజెక్ట్ ఏంటంటే భూమి దుందుబి. అంటే దుందుబి వాయిద్యం అందరికీ తెలుసు, అంటే భేరీలాగే దుందుబిలాగే పెద్ద డ్రమ్ ఉంటుంది, కెటిల్ డ్రమ్ అనమాట. ఆ డ్రమ్ ని వాయిస్తారు వార్సప్పుడు కానీ, లేకపోతే సినిమాల్లో చూసుంటారు అందరూ కూడా. అలాగే ఆగమ శాస్త్ర ప్రకారంగా టెంపుల్స్ లో కానీ ఇవన్నీ ఉపయోగించేవారు. ఇది భూమి దుందుబి అంటే ఈ దుందుబి యొక్క షెల్ అంతా కూడా భూమిలో ఇంతవరకు ఉండి ఏదైతే మనం వాయిస్తామో దాని ఫేస్ ఆఫ్ ది డ్రమ్ మాటకే పైకి ఉంటుంది అనమాట. ఇది భూమి దుందుబి అని మనకి ఋగ్వేదంలో చెప్పారు, యజుర్వేదంలో చెప్పారు, చాలా సౌత సూత్రాల్లో చెప్పారు, అలాగే రామాయణంలో చెప్పారు భూమి దుందుబి గురించి, భారతంలో చెప్పారు. ఇవి అన్ని కూడా కలెక్ట్ చేసి దీని నిర్మాణం నేను రీసెర్చ్ ప్రాజెక్ట్ కింద నేను టేకప్ చేశాను. ఇప్పుడు అది ప్రస్తుతానికి రివ్యూ ఆఫ్ లిటరేచర్ అవుతోంది. నా ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాచీన వాద్యం అంటే పుస్తకాల్లోనే ఉంది, లిటరేచర్లోనే ఉంది, కానీ భూమి మీద లేదు. అది దాన్ని
ఈ భూమి మీదకి తీసుకురావాలని ప్రయత్నం. అందులో కూడా షెల్ని తయారు చేసేది కూడా ఏ చెక్కతోనో లేకపోతే ఇంకే మెటల్తోనే కాకుండా ఆవు పేడ, ఈ తర్వాత ఈ నదీ తీర ప్రాంతంలో ఉండేటువంటి మట్టి, దాన్ని నాట్యశాస్త్రంలో మృదంగం తయారు చేసే పద్ధతి చెప్తాడు. మృదంగం అంటే మృత్ ప్లస్ అంగం, అంటే మృత్ అంటే మట్టి. ఇప్పుడు మనం మృదంగం చెక్కతోనే చూస్తాం, మనం మనశ్శక్తితో చేస్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు మృదంగం అంటే మట్టితో చేసేవారు. మృత్తికా లక్షణం అని చెప్తే మృత్తికా లక్షణం అని చెప్తాడు నాట్యశాస్త్రంలో. అంటే మృత్తిక అంటే ఆ మట్టి లక్షణం చెప్తాడు. ఎటువంటి మట్టి ఉపయోగించాలి, బాగా నదీ ప్రవాహం చేస్తున్నటువంటి ఆ ఒడ్డున ఉండేటువంటి మట్టిని తీసుకోవాలని చెప్తాడు. ఆ మట్టి తీసుకొని ఆవు పేడ, తర్వాత రైస్ హస్క్, ధాన్యం పొట్టు, తర్వాత బెల్లం, ఆ తర్వాత ఈ బనానా పల్ప్, బాగా మాగిపోయిన అరటిపళ్ళు యొక్క పల్ప్ ఉంటుంది కదా, ఇవన్నీ ఉపయోగించి, ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి ఆ గట్టిపడ్డాకే, మన పూర్వం చూడండి ఏదైనా మనకు నొప్పులు వస్తే వాచినా కూడా సున్నమును బెల్లము బాగా అరగదీసేసి పెట్టేసేవారు. దానివల్ల ఏంటంటే చాలా ఫాస్ట్ గా వాపు తగ్గిపోయేది. అలాగే ఇవన్నీ కూడా ఈ ఆర్గానిక్ మెటీరియల్ తోనే షెల్ చేసి, ఈ షెల్ ని భూమిలో ఉంచి దాని మీద ఎద్దు చర్మాన్ని కుట్టి దాని మీద ఆ ఎద్దు యొక్క తోకతోనే దీన్ని వాయించాలని చెప్పి మనకి సౌత సూత్రంలో ఇవ్వబడింది. బట్ దీనిలో విన్నాను సార్, అంటే ఇక్కడ చేసే మన సౌండ్ ఆల్మోస్ట్ కొన్ని 5-6-7 కిలోమీటర్స్, అంటే డయామీటర్ అది ఒక 6 feet డయామీటర్ ఉంటే గనక ఒక 6 kilometers దాకా వినపడుతుందని చెప్పి నా పరిశోధనలో భాగం. ఈ ఇన్స్ట్రుమెంట్ తయారు చేయడం ఒకటే కాదు, ఇంతే కాకుండా దీన్ని వైల్డ్ లైఫ్ లో ఎట్లా ఉపయోగించాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అడవిలో ఇది నిర్మాణం చేసి దీన్ని ఇది డెఫినెట్ గా 6-7 kilometers వినపడుతుంది కదా, ఇది వాయించడం ద్వారా ఎవరైనా అట్టే పెట్టి అక్కడ ఈ మనుషులకేమో జంతువులు వస్తున్నాయని, జంతువులకేమో మనుషులు వస్తున్నాయని చెప్పి ఒక హెచ్చరిక. ఓకే, ఆ 7 kilometers ప్రొటెక్ట్ చేయొచ్చు. అలాగే రకరకాల ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఇది పెట్టచ్చు. ఆ తర్వాత ఆగమ శాస్త్ర ప్రకారంగా ఈ దేవాలయాల్లో దీన్ని పూర్వం ఉపయోగించేవారు, ఇప్పుడు లేదు కదా, దీన్ని నిర్మాణం చేయొచ్చు. అలాగే దీని సౌండ్ రికార్డ్ చేసి అనలైజ్ చేసి త్రూ ఈజీ ఎమిషన్స్ ద్వారా దీన్ని సౌండ్ థెరపీకి ఎంత బాగా పనికొస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా చేయడమే ఈ నా రీసెర్చ్ భూమిదుందుపు యొక్క లక్ష్యం అనమాట. అండ్ లైక్ మీరు చెప్తున్నప్పుడు నాకు మిరాయి సినిమాలో ఒక సీన్ ఉంది కదా సార్, లాస్ట్ లో మంచు మనోజ్ సౌండ్ చేస్తాడు, ఆ వేవ్ కి బ్రిడ్జ్ కూలిపోతుంది. సో దీనికి అంత స్టఫ్ ఉంటుందంటారా అంటే నిజంగా? అంటే మనం ఎలాగ పోల్చుకోవాలని చూడండి, మనకి విపరీతమైన గాలులు వచ్చినా చూడండి గట్టిగా సౌండ్స్ చేసినా సరే గ్లాస్ పగిలిపోతుంటాయి. ఆ చిన్న సౌండ్స్ కే మన స్పీకర్ లో మనం ఎక్కువ సౌండ్ పెట్టినా కూడా గ్లాస్ బ్రేక్ అవుతుంది. సో అలాగే సౌండే ఇవన్నీ కూడా ఇందాక చెప్పినట్టుగా శంఖం, తర్వాత ఈ భేరి, ఈ వాద్యాలన్నీ కూడా సౌండ్ చేసే వాద్యాలు. బాగా అంటే ట్యూమిల్టియస్ సౌండ్ అంటారు అన్నమాట, భయంకరమైన సౌండ్. యుద్ధంలో చూడండి అక్కడ ఎక్కడో ఉంటారు శత్రువులు, ఇక్కడ మోగిస్తుంటే యుద్ధానికి వస్తున్నారని చెప్పి హెచ్చరిక చేయడం, ఆ సౌండ్ వినపడుతుంది కదా, ఆ సౌండ్ చేయడం ద్వారా హెచ్చరిక పంపడం అనమాట. అంటే హెచ్చరిక ఒకటే కాదు, అనౌన్స్మెంట్ యూఆర్ రెడీ ఫర్ వార్ అని. ఎగ్జాక్ట్లీ. అంటే పూర్వం ఈ గుళ్ళో ఈ ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం ద్వారా ఊరంతా తెలిసిపోయేది, స్వామివారికి నైవేద్యం పెడుతున్నారని లేదా స్వామివారికి అభిషేకం చేస్తున్నారని, ఈ విధంగా ఊరంతా తెలిసేది. ఇవన్నీ అనౌన్స్మెంట్ వాద్యాలు, ఇవన్నీ సంగీత వాద్యాలు కాదు, సంగీత వాద్యాలే కానీ సౌండ్ ఎక్కువగా వచ్చేటువంటి వాద్యాలు అనమాట. డెఫినెట్ గా మీరు చెప్పిన ఉదాహరణ సినిమాలో చూపించింది, అంత సౌండ్ ప్రొడ్యూస్ చేసేది ఉపయోగిస్తే డెఫినెట్ గా అది పగిలిపోవడం అనేది జరుగుతుంది. అవన్నీ ఉన్నాయి మన పరంపరలో, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అవి అన్ని కనుమరుగైపోయి అవన్నీ మనం తిరిగి సంపాదించుకొని దాన్ని నిర్మాణం చేసి మనం మన వాద్యాలను కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది.